ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో సరికొత్త శకం మొదలైంది. ఒకప్పుడు సంప్రదాయ పంటలకే పరిమితమైన నేలలు నేడు ఆయిల్ ఫామ్ పంటతో పచ్చని పైర్ల మైదానాలుగా రైతులకు నిలకడైన ఆదాయాన్నిచ్చే బంగారు బాటలుగా మారాయి. జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట, సత్తుపల్లి వంటి ప్రాంతాల నుంచి మొదలైన ఈ ఆయిల్ ఫామ్ విప్లవం నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. రైతులకు నిలకడైన ఆదాయం, పక్కా మద్దతు ధర దక్కడంతో పాటు అశ్వరావుపేట, అప్పారావుపేట ప్రాంతాల్లో ఏర్పాటైన ఆధునిక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు జిల్లా రూపురేఖలనే ఇప్పుడు మార్చేశాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ సాగులో దేశానికే ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేడు తెలంగాణ రాష్ట్రంలోనే ఆయిల్ పామ్ సాగుకు ప్రధాన నిలయంగా, ఆయిల్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా దాదాపు 1,50,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు విస్తరించి విరాజిల్లుతున్నాయి. ప్రభుత్వ సమగ్ర ప్రణాళికలతో రాబోయే రోజుల్లో ఈ విస్తీర్ణాన్ని ఏకంగా 2 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట, దమ్ముగూడెం, చంద్రుగొండ మరియు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఏన్కూరు, తల్లడ, వేంసూరు వంటి మండలాల్లో ఈ సాగు వేగంగా విస్తరిస్తోంది. తక్కువ నీటి వినియోగం, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి, స్థిరమైన మార్కెట్ ధరలు, సుదీర్ఘకాలం పాటు ఆదాయాన్ని అందించే గుణం ఇప్పుడు రైతులను ఈ పంట వైపు ఆకర్షిస్తున్నాయి. ఒక్కసారి తోట నాటితే చాలు, ఎలాంటి పురుగు మందుల భయం లేకుండా ప్రతికూల వాతావరణాల్లోనూ సుమారు 25 నుంచి 30 సంవత్సరాల పాటు నిలకడగా దిగుబడిని ఇచ్చే ఈ పంట ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు నిజమైన కల్పవృక్షంగా మారింది. సాధారణంగా ఏ పంట వేసినా ప్రతి ఏటా విత్తనాలు, దుక్కులు, పురుగు మందుల ఖర్చులతో రైతులు సతమతమవుతుంటారు. కానీ ఆయిల్ పామ్ సాగు శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మొక్కలు నాటిన నాటి నుండి సుమారు 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో తొలి దిగుబడి అనేది ప్రారంభమవుతోంది. అయితే ఈ ప్రారంభ దిగుబడి 3 నుంచి 4 సంవత్సరాల నిరీక్షణ కాలంలో రైతులకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అంతర్ పంటల విధానం కొండంత అండగా కూడా నిలుస్తోంది. ఇక ఆయిల్ పామ్ మొక్కల మధ్య ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో రైతులు ఎలాంటి నష్టం లేకుండా తమకు అనుకూలమైనటువంటి అంతర్ పంటలను సాగు చేసుకుంటున్నారు. వేరుశనగ, మిరప, పెసర, మినుము, శనగ, టమాటా, బెండ వంటి కూరగాయలతో పాటు అల్లం, పసుపు మరియు అరటి వంటి పంటలను వేసుకోవడం ద్వారా తోట పెరిగే కాలంలోనే ఎకరాకు ₹1,000 అదనపు ఆదాయం కూడా వారు పొందుతున్నారు. నాటిన 4వ సంవత్సరం నుండి గెలల కోత మొదలైనప్పటి నుండి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా రైతుల చేతికి నిలకడైనటువంటి ఆదాయం కూడా అందుతోంది. ఇతర పంటల మాదిరిగా దళారుల ప్రమేయం లేకుండా పండిన పంట నేరుగా ఫ్యాక్టరీలకు చేరడం ఇక్కడి రైతుల ఆర్థిక భద్రతకు కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ విస్తరణ ఊపందుకోవడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు తెలంగాణ ఆయిల్ పామ్ మిషన్ అందించిన తోడ్పాటే ప్రధాన కారణం. నీటి వనరులను సద్వినియోగం చేస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించేందుకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై ప్రభుత్వం 80% నుంచి 90% వరకు భారీ సబ్సిడీని కూడా అందిస్తోంది. దీనికి తోడు అధిక నాణ్యత కలిగిన ప్లాంటేషన్ మెటీరియల్, తోట నిర్వహణ ఖర్చులు మరియు ప్రారంభంలో అంతర్ పంటల సాగుకయ్యే వ్యయం కోసం మొదటి 4 సంవత్సరాల పాటు ఎకరాకు నిర్దిష్ట మొత్తంలో సబ్సిడీ సాయాన్ని ఇప్పుడు ప్రభుత్వం నేరుగా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తోంది.
విదేశాల నుంచి పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీలు వేలాది మంది చిన్న సన్నకారు రైతులను ఆయిల్ పామ్ వైపు నడిపిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి నాయకత్వం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ఒక వ్యవసాయ విప్లవంలా ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత్ర అతులితమైనది. ఆయిల్ పామ్ సాగు తొలి దశ నుంచి నేటి వరకు ఆయన చూపించిన ప్రత్యేక చొరవ దూరదృష్టి జిల్లా రైతులకు కొండంత అండగా కూడా నిలిచాయి. రైతులకు సకాలంలో నాణ్యమైన దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ మొక్కలను ప్రభుత్వం అందించడం, ప్రాథమిక దశలోనే నర్సరీల సంఖ్యలను పెంచడం మరియు డ్రిప్ పరికరాల సబ్సిడీలను వేగంగా మంజూరు చేయడంలో ఆయన నిరంతరం పర్యవేక్షణ జరిపారు. ఆయిల్ ఫెడ్ సంస్థను బలోపేతం చేస్తూ రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు కూడా తీసుకున్నారు. పెరుగుతున్న దిగుబడికి అనుగుణంగా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు అశ్వరావుపేట, అప్పారావుపేటలోని ఫ్యాక్టరీల విస్తరణకు ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఫామాయిల్ రంగానికి రాజధానిగా నిలబెట్టడంలో తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. సాగు విస్తీర్ణం ఎంత పెరిగినా పండిన పంటను సకాలంలో ప్రాసెస్ చేయడం అత్యంత ముఖ్యం. గెలలు నరికిన 24 గంటల్లోనే ప్రాసెసింగ్ గనక జరగకపోతే నూనె శాతం తగ్గి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆయిల్ ఫెడ్ అశ్వరావుపేట, అప్పారావుపేట ప్రాంతాల్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. ఇక ఈ ఫ్యాక్టరీల పాత్ర కేవలం నూనె తీయడమే కాకుండా రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు నాణ్యమైన ధర దక్కడంలో ఈ 2 ఫ్యాక్టరీలు దిక్సూచిగా పనిచేస్తున్నాయి. ఇక పామాయిల్ గెలల నుంచి లభ్యమయ్యే నూనె శాతాన్ని సాంకేతిక పరిభాషలో OER ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ అంటారు. అశ్వరావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల్లో ప్రభుత్వ పర్యవేక్షణలో శాస్త్రీయంగా నిర్ధారించే ఈ OER ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా గెలల కొనుగోలు ధరను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రైవేట్ ఫ్యాక్టరీల దోపిడీకి అడ్డుకట్టపడి రైతులకు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా నాణ్యమైన మద్దతు ధర కూడా దక్కుతోంది. అశ్వరావుపేట మరియు అప్పారావుపేట ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల మరో ప్రధాన సాంకేతిక రికార్డు వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి. పరిశ్రమల వ్యర్థాల వల్ల పర్యావరణానికి ఎక్కడా కూడా హాని కలగకుండా ఆ వ్యర్థాలని తిరిగి వనరులుగా మార్చుకునే గ్రీన్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. గెలల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే ఖాళీ గెలల పిప్పి ఏదైతే ఉంటుందో ఆ పీచు మరియు టెంకల పొడిలను క్రషర్ల ద్వారా పొడిగా మార్చి ఫ్యాక్టరీలోని హైటెక్ బాయిలర్లలో ఇంధనంగా కూడా వాడుతున్నారు. దీని ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ అవసరాలకు వాడుకోవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా ఈ దహన ప్రక్రియలో మిగిలే బూడిదను అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా మళ్ళీ పంట పొలాలకు కూడా అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా నేల సారం కూడా పూర్తిగా పెరుగుతోంది. ఆయిల్ పామ్ సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామాల్లో ఆర్థిక చిత్రాన్ని మార్చేసింది. నిలకడైన ఆదాయం లభించడంతో రైతుల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. పల్లెల్లో రవాణా సౌకర్యాలు, కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి, ఫ్యాక్టరీల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాయి. ఒక్క పంట మొత్తం ప్రాంత ఆర్థిక రంగాన్ని ఎలా పరుగులు తీయించగలదో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యక్ష నిదర్శనంగా ఇప్పుడు నిలిచింది. ఇక భవిష్యత్తులో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచి
పామాయిల్ అనుబంధ పరిశ్రమలను సైతం ఇక్కడే నెలకొల్పే దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. తక్కువ శ్రమ, నిరంతర ఆదాయం, లభిస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక నాయకత్వం మరియు అశ్వరావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పామాయిల్ సాగులో విప్లవాత్మక మార్పులను సాధిస్తోంది. సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక వ్యాపారాత్మక వ్యవసాయం వైపు ఏ విధంగా అడుగులు వేయాలో నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ హబ్గా ఆదర్శంగా నిలుస్తోంది.